చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్యంపై నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నామని ప్రజారోగ్య అధికారి డాక్టర్ లోకేష్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా కొన్ని బృందాలుగా కార్మికులను, సిబ్బందిని నియమించామని, అలాగే ప్రజలు కూడా విషజ్వరాలు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారము. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో ప్రజారోగ్య విభాగానికి సంబంధించి రెగ్యులర్గా శానిటేషన్ యాక్టివిటీస్ అనేది ఎవ్రీడే మార్నింగ్ 5:30 నుంచి కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో దాదాపు 400 మంది శానిటేషన్ వర్కర్సు, మేస్త్రీలు, సెక్రటరీలు, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా సిబ్బంది 5 గంటల నుంచి కూడా మన ఫీల్డ్లో ఉంటూ ఎక్కడికక్కడ మెయిన్ రోడ్స్ స్వీపింగ్ కానీ, అదే ఇంటర్నల్ రోడ్స్ స్వీపింగ్, జంక్షన్స్ అన్నీ కూడా మార్నింగ్ 7 o'clock అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 7 తర్వాత మనకు డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఇంటి వద్దకే పుష్ కార్ట్స్లో వెళ్ళి చెత్త సేకరణ అనేది చేస్తూ ఉన్నాము. దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రజలు మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని కూడా మనం వెంటనే రెక్టిఫై కూడా చేయడం జరుగుతూ ఉంది. అక్కడ కొన్ని కన్సర్వెన్సీ లేనటువంటి సందర్భాల్లో మనకు చెప్పినప్పుడు వాటిని కూడా మనం వెంటనే ప్రపోజల్స్ పంపించి అవన్నీ కూడా మనం ఆ వర్కర్స్కి ఆ మైక్రో ప్యాకెట్లకి మనం సరఫరా చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ వర్షాకాలం కొద్దిగా ఈ ముసురు పడటం వల్ల కూడా కొన్ని చోట్ల ఈ జనాలు రీసెంట్గా కూడా వస్తూ ఉన్నాయని రిపోర్ట్ జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా కొంచెం కాచి వడబోసిన నీళ్లు తాగుతూ, అదేవిధంగా దోమతెరలు ఇలాంటివి వాడుకోవాలని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫాగింగ్ సంబంధించి మనం షెడ్యూల్ ప్రకారం మనము ఎవ్రీ వార్డ్స్లో కూడా మనం వీక్లీ వన్స్ అనేది ఫాగింగ్, స్ప్రేయింగ్ అనేది యాక్టివిటీస్ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డాగ్ మెనెస్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇదివరకే మనం ఏదైతే తిరుపతి అనిమల్ కేర్ ల్యాండ్తో మనం ఎంఓయూ ఉందో, రీసెంట్గా మనకు స్టేట్ గవర్నమెంట్ వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు, అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొత్తగా నూతనంగా రాజస్థాన్ ఏజెన్సీతో ఒకటి ఎంఓయూ నెక్స్ట్ వీక్ కూడా జరగబోతా ఉంది. వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ స్ట్రే అనిమల్స్ మీద కూడా మేము ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో ఈ పశువులు అనేటటువంటిది వదలకుండా ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అంటే వాళ్ళ సంరక్షణ ప్రదేశాల్లో ఉంచుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్లలో ఉంచకూడదని కూడా నగరపాలక సంస్థ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.